హలో ఎవ్రీవన్, వెల్కమింగ్ గ్రూప్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ రియాజ్. సో ఆర్ఆర్బి గ్రూప్ డేకి సంబంధించి అయితే మనకి ఎగ్జామినేషన్ డేట్ కూడా రావడం జరిగింది రీసెంట్గా అయితే. సో నవంబర్ నుంచి డిసెంబర్ వరకు ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారు. సో ఈ 2 months గ్యాప్లో అయితే మనం ఆర్ఆర్బి గ్రూప్ డీకి ఎలా ప్రిపేర్ అవ్వాలి, సిలబస్ ఇన్ టైంలో ఎలా కంప్లీట్ చేసుకోవాలి, అండ్ దానికి సంబంధించిన మనకి ప్రొసీజర్స్ ఏంది, టైం టేబుల్స్ ఏంది, అండ్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, టఫ్ సబ్జెక్ట్స్ ముందు స్టార్ట్ చేయాలా, ఈజీవి ముందు స్టార్ట్ చేయాలా, అండ్ ఏ టాపిక్స్ ముందు చదవాలి, ఏ టాపిక్స్ నెక్స్ట్ చదవాలి, ఇలా అయితే ఈ 2 monthsలో మనం సిలబస్ని కంప్లీట్ చేసుకోగలగాలి అనే విషయాలపై అయితే నేను ఈరోజు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో మొదటిసారిగా మనం రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎలాగుంటుందో ఒకసారి చూద్దాం. సో ఆర్ఆర్బి గ్రూప్ డేలో మనకి రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే ఎలా ఉండబోతుంది. సో మనకి ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు, ఓకేనా. సో ఆ టెస్ట్లో మనకి మెరిట్లో వస్తే మనం ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో కండక్ట్ చేస్తారు, అంటే రన్నింగ్, వెయిట్ లిఫ్టింగ్ అలా ఉంటాయి. సో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లు ఎవరైతే క్వాలిఫై అవుతారో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లోకి అలో చేయడం జరుగుద్ది. సో ఇందులో కూడా క్వాలిఫై అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్. సో ప్రొసీజర్ అయితే ఇది. సో మనకి సిలబస్ ఏంటి, సబ్జెక్ట్ వైజ్గా సిలబస్ ఏంటి చూద్దాం. సో మనకి సబ్జెక్ట్స్ వచ్చేసి జనరల్ సైన్స్ ఉన్నాయి, అందులో 25 క్వశ్చన్లు 25 మార్కులు, ఓకేనా. నెక్స్ట్ మ్యాథమెటిక్స్ 25 క్వశ్చన్లు 25 మార్కులు. రీజనింగ్ 30 క్వశ్చన్లు 30 మార్కులు. ఇది ఎందుకు సర్కిల్ చేశానో మీకు తెలుస్తుంది. సో జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ వచ్చేసి 20 క్వశ్చన్స్ 20 మార్కులు. టోటల్ 100 మార్కులకి అయితే ఎగ్జామ్ ఉంటుంది. సో ఇందులో సీక్వెన్స్ ఏవేవి చదవాలి సార్, ఫస్ట్ ఇది చదవాలి, సెకండ్ ఏది చదవాలో చెప్తాను. సో ఫస్ట్ అయితే మీరు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజన్ అయితే మీరు ఫస్ట్గా పెట్టుకోండి. 1 ఇది ముందు చదవండి. నెక్స్ట్ ఏం చదవాలి, నెక్స్ట్ మ్యాథమెటిక్స్ చేయండి, ఓకేనా. థర్డ్ వచ్చేసి జనరల్ సైన్స్, అండ్ 4th సబ్జెక్ట్గా వచ్చేసి జీకే అండ్ కరెంట్ అఫైర్స్, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్. సో మనం ఈ ప్రొసీజర్లో కనుక చదవగలిగితే మనం ఈజీగా క్రాక్ చేయొచ్చు ఎగ్జామ్ని, సిలబస్ని కూడా మనం ఇన్ టైంలో కంప్లీట్ చేసుకోవచ్చు. సో సపరేట్ సబ్జెక్ట్స్కి అనాలిసిస్ పార్ట్ అయితే ఈరోజు చెప్పుకుందాం. సో మనకి ఫస్ట్ స్టెప్ 1 ఏంటి, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్. సో మనం గనక జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్లో వెయిటేజెస్ ఎక్కువ దేంట్లో అయితే ఉన్నాయి, ప్రీవియస్ ఇయర్స్ ఎగ్జామ్లో వెయిటేజ్ ఎక్కువ దేంట్లో అయితే ఉన్నాయో తీసుకొని అనాలిసిస్ చేసి చెప్పడం జరిగింది. సో అందరూ కూడా ఈ అనాలిసిస్ని ఫాలో అయితే ఖచ్చితంగా సక్సెస్ అయితే అవుతారు. సో ప్రీవియస్ ఎగ్జామ్స్లో వచ్చిన వెయిటేజ్ ప్రకారం అనాలజీలో మనకి 2 to 3 మార్క్స్, అనాలజీలో 2 to 3 మార్క్స్. ఆల్ఫాబెటికల్ అండ్ నెంబర్ సిరీస్ ఇది చాలా ఇంపార్టెంట్, ఇది చాలా ఇంపార్టెంట్. సో ఆల్ఫాబెటికల్ అండ్ నెంబర్ సిరీస్లో మనకి 3 to 4 మార్క్స్ క్వశ్చన్స్ అయితే వస్తాయి పక్కాగా, గ్యారంటీ, డ్యామ్ షూర్ ఇది మాత్రం. సో ఆల్ఫాబెటికల్ సిరీస్లో ఉంటాయి, నెంబర్ సిరీస్ ఉంటాయి, ఓకేనా. సో ఈ టాపిక్ని అయితే మీరు మిస్ చేయకండి పక్కాగా. సో నెక్స్ట్ కోడింగ్ అండ్ డీకోడింగ్, సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సో పక్కాగా క్వశ్చన్స్ అయితే ఈ టాపిక్ నుంచి కూడా వస్తాయి. సో మ్యాథమెటికల్ ఆపరేషన్స్ 1 to 2 క్వశ్చన్స్, సిలాజిజమ్స్ 1 క్వశ్చన్, వెన్ డయాగ్రామ్స్ 1 to 2 క్వశ్చన్, డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ సఫిషియన్సీ 1 to 2 క్వశ్చన్. యాక్చువల్గా ఇది రీజనింగ్ టాపిక్, ఇది అథమెటిక్ టాపిక్ రీజనింగ్లో పెట్టడం జరిగింది. అండ్ కన్క్లూజన్స్ అండ్ డెసిషన్ మేకింగ్ 1 మార్కు, అనలిటికల్ రీజనింగ్ 3 to 4 మార్క్స్, క్లాసిఫికేషన్ 2 మార్క్స్, క్లాసిఫికేషన్ 2 మార్క్స్, అండ్ డైరెక్షన్స్ 1 to 2 మార్క్స్, అండ్ స్టేట్మెంట్, ఆర్గ్యుమెంట్ అండ్ అజంప్షన్స్ 1 to 4 మార్క్స్, అండ్ మిసిలీనియస్ 2 మార్క్స్. మిసిలీనియస్ ఓకేనా 2 మార్క్స్, 2 to 3 మార్క్స్ ఉంటుంది. సో ఇందులో కూడా ప్రొసీజర్ ఫస్ట్ ఎక్కడి నుంచి చదవాలి సార్ అనే డౌట్స్ అయితే చాలా మందికి ఉంటాయి. సో ఫస్ట్ మీరు ఏ టాపిక్ పిక్ చేస్తారంటే దీంట్లో ఇంపార్టెంట్ అయిన టాపిక్ మటుకు ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అండ్ నెంబర్ సిరీస్, ఇది చాలా ఇంపార్టెంట్. సో ముందు అయితే దీంతో స్టార్ట్ చేయండి, మీకు కాన్ఫిడెన్స్ అనేది బిల్డప్ది. నెంబర్ సిరీస్ అంటే జస్ట్ ఆల్ఫాబెటికల్ సిరీస్ అంటే ఆల్ఫాబెటికల్ యొక్క నెంబర్స్ గుర్తుపెట్టుకొని మనం ఆపరేషన్స్ చేయడం. సో ముందైతే ఈ టాపిక్ స్టార్ట్ చేయండి. సో నెక్స్ట్ ఏ టాపిక్ అంటే అనాలజీస్లో స్టార్ట్ చేయండి.
ఓకేనా. అనాలజీలో అయితే నెక్స్ట్ స్టార్ట్ చేయండి. 2 to 3 క్వశ్చన్స్ అయితే వస్తాయి. సో తర్వాత ఏం చేస్తారంటే మీరు అనలిటికల్ రీజనింగ్ ఇందులో స్టార్ట్ చేయండి. ఎందుకు అంటే మనకి బ్లడ్ రిలేషన్స్ కానీ దానికి సంబంధించిన టాపిక్స్ క్వశ్చన్స్ అయితే సీటింగ్ అరేంజ్మెంట్స్ ఇవన్నీ ఈ అనలిటికల్ రీజనింగ్లో అయితే ఉంటాయి. ఓకేనా. సో మీరు థర్డ్ స్టెప్గా అనలిటికల్ రీజనింగ్ ప్రాక్టీస్ చేయండి. అండ్ ఫోర్త్ స్టెప్గా స్టేట్మెంట్స్ ఆర్గ్యుమెంట్స్ ఇది థియరీ బేస్డ్. సో దాన్ని ప్రాక్టీస్ చేయండి. సో అజంప్షన్స్ ఇవి ఫోర్త్ స్టెప్గా పెట్టుకోండి. ఓకేనా. ఆ తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే మనకి అండ్ సిలాజిజమ్స్, వెన్ డయాగ్రామ్స్, అనాలజీస్, కోడింగ్ అండ్ డీకోడింగ్. సో ఇవన్నీ చదవద్దు అని నేను చెప్పట్లేదు. ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి. ఓకేనా. ఈ టాపిక్స్ నుంచి స్టార్ట్ చేయండి. ఎందుకంటే హై వెయిటేజ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఇందులో నుంచి ఉన్నాయి. సో మీరు ఆర్ఆర్బి ఏ పేపర్ అయినా చూసుకోండి, ఈ ఇయర్ ఇందులో టాపిక్ ఇస్తే నెక్స్ట్ ఇయర్ అందులో కాకుండా వేరే టాపిక్లు అయితే ఎక్కువ వెయిటేజ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఖచ్చితంగా అనాలిసిస్ అన్ని ఇయర్స్ అనాలిసిస్ తీసుకొని యావరేజ్ చేసి మ్యాక్సిమం ఫస్ట్ టాపిక్ అయితే ఇది, సెకండ్ అనాలజీస్, థర్డ్, ఫోర్త్ అండ్ నెక్స్ట్ ఇంకా మీ ఇష్టం. కానీ ఇది వదలకండి, ఇది కూడా ప్రిపేర్ అవ్వండి. కానీ ఈ నెక్స్ట్ సీక్వెన్స్ అనేది మీ ఇష్టం. సో ఇలా అయితే మీరు ఫాలో అవ్వండి. ఈజీగా మనకి రీజనింగ్లో 25+ అయితే తెచ్చుకోవచ్చు. ఓకేనా. సో 25+ అయితే ఇందులో క్రాక్ చేయొచ్చు. సో రీజనింగ్ ఇది స్టెప్ 1 రీజనింగ్. సో స్టెప్ 2 మనకి మ్యాథమెటిక్స్. ఓకేనా. ఈ మ్యాథమెటిక్స్లో కూడా మనకి చాలా స్కోప్స్ అయితే ఉన్నాయి. ఈజీగా మనం మార్క్స్ స్కోర్ చేయొచ్చు. కంపేరింగ్ టు రీజనింగ్, మ్యాథ్స్లో కూడా మనకి ఈజీగా మార్క్స్ అయితే క్రాక్ చేయొచ్చు. సో నెంబర్ సిస్టమ్స్ నుంచి 1 to 2 మార్క్స్ వస్తాయి. అండ్ బాడ్ మాస్లో 2 to 3 మార్క్స్, డెసిమల్ అండ్ ఫ్రాక్షన్స్లో 1 to 2 మార్క్స్, యావరేజెస్లో 1 to 2 మార్క్స్, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్లో 1 to 2 మార్క్స్, రేషియో అండ్ ప్రపోర్షన్స్లో 2 to 3 మార్క్స్, అండ్ పర్సంటేజెస్లో 2 to 3 మార్క్స్, మెన్సురేషన్లో 2 మార్క్స్, టైమ్ అండ్ వర్క్లో 3 to 4 మార్క్స్, టైమ్ అండ్ డిస్టెన్స్లో 2 to 3 మార్క్స్, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో 1 మార్క్, ప్రాఫిట్ అండ్ లాస్లో 1 to 2 మార్క్స్, ఆల్జీబ్రాలో 1 మార్క్, జామెట్రీ అండ్ క్యాలిక్యులేషన్ ట్రిగ్నోమెట్రీలో 1 మార్క్, గేజ్ క్యాలిక్యులేషన్స్లో 2 to 3 మార్క్స్, అండ్ క్యాలెండర్స్ అండ్ క్లాక్స్లో 2 మార్క్స్, మిస్సిలీనియస్లో 2 to 3 మార్క్స్. ఓకేనా. సో ఇందులో ఇంపార్టెంట్ ఏవి సార్, ఈ 2 months టైంలో మనం ఎక్కడ ఏ టాపిక్ ముందు స్టార్ట్ చేయాలి అనే డిస్కషన్కి వస్తే నా పర్స్పెక్టివ్ ప్రకారం మీరు ఏవి స్టార్ట్ చేయాలి అంటే, సో ఫస్ట్ టైమ్ అండ్ వర్క్ అయితే స్టార్ట్ చేయండి. నెక్స్ట్ టైమ్ అండ్ డిస్టెన్స్. టైమ్ అండ్ డిస్టెన్స్ అంటే టైమ్ అండ్ వర్క్ అంటే మనకి పైప్స్ అండ్ సిస్టమ్స్లో కూడా క్వశ్చన్స్ రావచ్చు. టైమ్ అండ్ డిస్టెన్స్ అంటే మన థీఫ్, పోలీస్ మ్యాన్ నుంచి క్వశ్చన్స్ రావచ్చు. అండ్ బోట్స్ అండ్ స్ట్రీమ్స్ నుంచి క్వశ్చన్స్ రావచ్చు. సో చాలా క్వశ్చన్స్ అయితే రావచ్చు. సో ఎవ్రీ ఎగ్జామ్, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా చూసుకోండి, ఆల్ ఓవర్ ఇండియాలో యాప్టిట్యూడ్ రీజనింగ్కి వస్తే యాప్టిట్యూడ్లో మనకి ఈ రెండిట్లో వచ్చిన ఎక్కువ వెయిటేజు ఏ టాపిక్స్లో రావు. ఏ ఎగ్జామ్లో అయినా చూసుకోండి, ఇవి చాలా ఇంపార్టెంట్. పక్కగా ఇది కనుక మనకు వస్తే మనం రీజనింగ్లో, అర్థమెటిక్లో అయితే, యాప్టిట్యూడ్లో అయితే మనం మార్క్స్ స్కోర్ చేయవచ్చు. సో ఫస్ట్ ఈ టాపిక్గా మీరు పెట్టుకోండి. సో ఈ టాపిక్ ప్రిపేర్ అవ్వండి. అండ్ కాన్సెప్ట్, ఈ టాపిక్ని సపోజ్ టైమ్ అండ్ వర్క్ తీసుకున్నారు, దీని కాన్సెప్ట్ నేర్చుకోండి. కాన్సెప్ట్ నేర్చుకున్న వెంటనే మీరు ఏం చేస్తారంటే, సో చూడండి, ప్రతి కాన్సెప్ట్లో అయితే మనకి 20 మార్క్స్ ఉంటాయి, డిఫరెంట్ మోడల్స్. ఈ 20 మార్క్స్లో నుంచి క్వశ్చన్స్ అనేది బయటకు పోవు. ఈ 20 మార్క్స్లో తిప్పించి మళ్ళీ ఇచ్చి అడుగుతూ ఉంటారు. సో 20 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. సో ఈ 20 క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయాలి, చాలా ఇంపార్టెంట్. సో ప్రాక్టీస్ అనేది ఒక మెయిన్ కీ రోల్, ఒక కీ లాగా. ఎంత పెద్ద డోర్కైనా చిన్న కీ కావాలి, అలాగే ఎంత పెద్ద ఎగ్జామ్కైనా చిన్న కీ ఏంటో తెలుసా, ప్రాక్టీస్. సో ప్రాక్టీస్ కనుక మనకు ఉంటే మనం ఎంత పెద్ద క్వశ్చన్ ఇచ్చినా సరే టైం మేనేజ్మెంట్ చేసుకుంటా ఈజీగా అయితే చేయగలం. సో ఫస్ట్ ఈ టాపిక్ పెట్టుకోండి. ఆ తర్వాత మీరు ఏది చేస్తారు అంటే డెసిమల్ అండ్ ఫ్రాక్షన్స్. ఆర్ఆర్బికి సంబంధించి ఎవ్రీ ఎగ్జామ్లో ఎక్కువ సార్లు రిపీట్ అయిన క్వశ్చన్స్ డెసిమల్ అండ్ ఫ్రాక్షన్స్. లైక్ 1/4 అని ఇస్తాడు, దీని వాల్యూ 0.25, ఇలా సంథింగ్
కొంచెం కాంప్లికేటెడ్ లెవెల్లో అయితే ఉంటాయి. సో థర్డ్ వన్గా మీరు డెసిమల్ అండ్ ఫ్రాక్షన్స్ అయితే తీసుకోండి. సో ఫోర్త్ బాడ్మాస్ రూల్ అయితే తీసుకోండి. ఓకేనా. సో సంథింగ్ బాడ్మాస్లో ఎలా ఇస్తాడు, 2 + 3 / 5 అండ్ -6 × 2 ఇలా ఇస్తారు. మీరు బాడ్మాస్ రూల్ని యూజ్ చేసి దాన్ని సాల్వ్ చేయడం అనేది చేయాలి. ఓకేనా. సో మీరు ఫస్ట్ తర్వాత బాడ్మాస్ రూల్ అని చేయండి. ఈ సీక్వెన్స్ మీరు ఫాలో అయితే రీజనింగ్లో ఎక్కువ మార్క్స్, రీజనింగ్లో కాదు యాప్టిట్యూడ్ అర్థమెటిక్లో దేంట్లో అయినా సరే ఎక్కువ మార్క్స్ స్కోర్ చేసి దానికైతే స్కోప్ ఉంటుంది. సో దాన్ని బట్టి నేను మీకు ఈ సీక్వెన్స్ అనేది చెప్పడం జరిగింది. సో ఆ తర్వాత నెంబర్ సిస్టమ్స్. మీరు ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి నెంబర్ సిస్టమ్స్లో అయితే అన్ని టాపిక్స్ నుంచి కవర్ చేయలేదు. సో ఎలా అంటే కొన్ని టాపిక్స్ ఉంటాయి, మెయిన్ టాపిక్స్. రిమైండర్ థీరం అని ఓకేనా. సో లాస్ట్ డిజిట్ చెప్పమని, లాస్ట్ డిజిట్తో వచ్చే ప్రాబ్లమ్స్. సో మ్యాక్సిమం ఇవే ఉంటాయి. సో సిలబస్ అంతా అయితే ఆర్ఆర్ గ్రూప్ డికి చదవాల్సిన పని అయితే లేదు. సో లిమిటెడ్ అయితే తీసుకోండి. సో 3rd, 4th, 5th అయిపోయింది. సో 6th వన్గా మీరు ఏం చేస్తారంటే ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ చాలా ఇంపార్టెంట్. ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ కూడా ప్రతి ఎగ్జామ్లు అయితే ఉన్నాయి. ఓకేనా. నెక్స్ట్ ఇంకా మీ ఇష్టం. తర్వాత మీరు జామెట్రీ చూస్తారో, ఆల్జీబ్రా చేస్తారో, యావరేజ్ చేస్తారో. సో మెయిన్ వచ్చేసి మీరు చదవాల్సినవి ఫస్ట్ 6 పాయింట్స్ అయితే నేను చెప్పాను. మెయిన్గా టైం అండ్ వర్క్, టైం అండ్ డిస్టెన్స్ అయితే ఫస్ట్ చూడండి. సో మీకు కాన్సెప్ట్ నేర్చుకోండి, మీకు కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుద్ది. సో నేను చేయగలను అనే ఉద్దేశం అయితే మీకు వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్గా డెసిమల్ ఫ్రాక్షన్స్ తీసుకోండి, బాడ్మాస్, నెంబర్ సిస్టమ్ 6. సో మ్యాక్సిమం ఈ 6లో నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అయితే రిపీట్ అవుతాయి. సో మీరైతే ముందు ఈ 6 టాపిక్స్ నేర్చుకొని ఆ తర్వాత మిగిలిన టాపిక్స్కి అయితే వెళ్ళండి. ఓకేనా. ఇది మాత్రం పక్కాగా ఈ 6తో నేర్చుకొని మిగిలిన టాపిక్ అయితే వెళ్ళండి. సో మనం నెక్స్ట్ స్టెప్ 3కి వస్తే ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ లైఫ్ సైన్సెస్. సో ఇది కూడా మంచి స్కోరింగ్ సబ్జెక్టు. సో ఫిజిక్స్లో 7 to 8 క్వశ్చన్స్ అయితే వస్తాయి. కెమిస్ట్రీలో 9 to 10 క్వశ్చన్స్ వస్తాయి. బయాలజీలో 6 to 7 క్వశ్చన్స్ అయితే కన్ఫర్మ్. 25 మార్క్స్కి అయితే మనకి ఈ టాపిక్ నుంచి ఈజీగా మనం గెయిన్ చేయొచ్చు. సో ఈ వ్యాస్ట్ సిలబస్ ఉంది, 2 months మనకి టైం సరిపోదు. సో ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్పండి సార్ అని చాలామందికి డౌట్స్ అయితే ఉంటుంది. నాకు మెసేజెస్ కూడా చేశారు. సో ఫిజిక్స్లో నేను ఏవే టాపిక్స్ అయితే ముందు చెప్తానో సో ఆ టాపిక్స్ని మీరు ముందు కాన్సన్ట్రేట్ చేయండి. సో ఆ టాపిక్స్లో ఉండే సబ్జెక్ట్ని నేర్చుకొని దానికి రిలేటెడ్ పీవైక్యూ అయితే చేయండి. ఓకేనా. సో నెక్స్ట్ ముందు నేను చెప్పిన టాపిక్స్ చేసి తర్వాత మీ ఇష్టం, మీరు ఏ టాపిక్ అయినా చేసుకోండి. బట్ ముందు నేను చెప్పిన టాపిక్ అయితే చేయండి. ఓకేనా. సో మనం ఫిజిక్స్ విషయానికి మనం వస్తే సో ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఇందులో ఏం చూడాలి అంటే ఎలక్ట్రిక్ కరెంట్, మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ చాలా ఇంపార్టెంట్. సో ఈ టాపిక్లో నుంచి క్వశ్చన్స్ అయితే ఎవ్రీ ఎగ్జామ్లో ఒక 2 క్వశ్చన్స్ అయినా మినిమం వస్తాయి. సో కరెంట్, ఎలక్ట్రిసిటీ ఇదంతా ఒకటే. ఓకేనా. ఆ తర్వాత నెక్స్ట్ టాపిక్గా మీరు ఏం చేస్తారంటే లైట్ రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్. ఇది 1 ఫస్ట్ స్టేజ్, ఇది 2nd. ఈ సీక్వెన్స్ అయితే ఫాలో చేయండి. ఖచ్చితంగా మీకు కాన్ఫిడెన్స్ అనేది బిల్డప్ అవుతుంది. ఫస్ట్ వన్ ఇది, 2nd వన్ లైట్ రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్. ఇందులో నుంచి 1 క్వశ్చన్ పక్కా 1 or 2 లెన్స్ నుంచి అయితే రావచ్చు. సో 3rd వన్ వచ్చేసి మనకి వర్క్, ఎనర్జీ అండ్ పవర్. వర్క్, ఎనర్జీ అండ్ పవర్, అందులో కూడా మనకి క్వశ్చన్స్ అయితే వచ్చాయి. అండ్ 4th వచ్చేసి యూనిట్స్ అండ్ మెజర్మెంట్, చాలా ఇంపార్టెంట్. యూనిట్స్ లేనిదే పేపర్ ఉండదు. ఓకేనా. ఒక క్వాంటిటీకి యూనిట్స్ లేనిదే రైల్వే పేపర్ అనేది ఉండదు. ఓకేనా. 4th. అండ్ నెక్స్ట్ వచ్చేసి సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ 5. ఇలా సీక్వెన్స్ని మీరు ఫాలో అవ్వండి. మిగిలిన టాపిక్స్ మీరు ఎలా అయినా చదువుకోండి. సో ఫస్ట్ సీక్వెన్స్ నుంచి అయితే ఇలా ఫాలో అవ్వండి. సో ఇంకా కెమిస్ట్రీ విషయానికి వస్తే పీరియాడిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్. ఇందులో నుంచి 2 క్వశ్చన్స్ మినిమం రావచ్చు. సో ఫస్ట్గా ఇది తీసుకోండి, ఫస్ట్ టాపిక్గా దీన్ని చదవండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ 2nd, చాలా ఇంపార్టెంట్. ఇందులో నుంచే మ్యాక్సిమం క్వశ్చన్స్ అయితే వస్తాయి. సో 3rd వన్ వచ్చేసి ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్.
ప్రోటాన్స్ ఎన్ని, న్యూట్రాన్స్ ఎన్ని, అలా కనుక్కునే క్వశ్చన్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి. సో ఇది థర్డ్. సో ఫోర్త్ వన్ వచ్చేసి నాన్ మెటల్స్, మెటల్స్ అండ్ నాన్ మెటల్స్. సో ఈ సీక్వెన్స్ని అయితే ఫాలో చేయండి. సీక్వెన్స్ మీన్స్ ఇన్ కేస్ మీకు టైం సరిపోకపోయినా ఇవి చదివితే చాలు, ఇన్ కేస్ టైం సరిపోకపోతే ఇవి చదివినా చాలు, ఓకేనా? అలా అని చదవకుండా అయితే ఉండద్దు. సో అన్నీ అయితే చూడండి. నేను చెప్పేది ఏంటంటే మ్యాక్సిమం మార్క్స్ మనం ఏ టాపిక్స్లో గెయిన్ చేయగలము ఆ టాపిక్స్ అయితే ముందు చేయమని చెప్తున్నాను. తర్వాత మిగిలిన టాపిక్స్ అయితే మీరు చేయాల్సిందే. సో అవి కూడా మీ టైం తీసుకుని ఇంకా మీ సీక్వెన్స్ మీ ఇష్టం, దాని ప్రకారం అయితే చేయండి. సో లైఫ్ సైన్సెస్కి అయితే వస్తే ఇందులో మనకి మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే ఒక 2, 3 అయితే ఉన్నాయి, ఓకేనా? సో ఆ 2, 3 నుంచి మనం చూస్తే ఇందులో మనకి హ్యూమన్ ఐ అండ్ న్యూట్రియంట్స్ చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ దీన్ని చదవాలి అని పెట్టుకోండి, ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఆర్గానిజమ్స్, దీన్ని సెకండ్ టాపిక్గా అయితే పెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. సో థర్డ్ వన్ వచ్చేసి ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్. సో ఇలా అయితే మీరు ఇవంతా ఎప్పటి వరకు, సిబిఎస్ఈ 10th స్టాండర్డ్ వరకు, సిబిఎస్ఈ వరకు. సో మీరు ఈ సీక్వెన్స్ని ఫాలో అయితే మీరు ఎగ్జామ్లో అయితే మీకు ఈజీగా ఉంటుంది. మ్యాక్సిమం ఇందులో నుంచే క్వశ్చన్స్ వస్తాయి. సో నెక్స్ట్ వీక్ కూడా మీరు ఫాలో అవ్వండి. టైం లేకపోతే అయితే ముందు ఇవి గట్టిగా చదవండి, ఓకేనా? సో నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్. చాలామందికి ఈ టాపిక్ నుంచి అయితే డౌట్ ఉంటుంది, ఎలా చదవాలి, ఎలా క్వశ్చన్స్ వస్తాయి. అండ్ మిగిలిన 3 టాపిక్స్లో నుంచి అయితే అంతగా భయం ఉండదు. సో ఈ టాపిక్ నుంచి ఖచ్చితంగా భయం అనేది ఉంటుంది. సో దానికి సంబంధించి అందుకని నేను ఆ 3 టాపిక్స్ ముందు చదవండి, ఇది స్టెప్ 4కి రండి అని చెప్పాను. సో ఇక్కడ చూస్తే మనకి మెయిన్ ఇంపార్టెంట్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇందులో నుంచే మ్యాక్సిమం మనకు క్వశ్చన్స్ అయితే వస్తాయి. 20 మార్క్స్లో మ్యాక్సిమం ఇందులో నుంచే 6-7 మార్క్స్కి అయితే వస్తాయి, పక్కా అది మాత్రం. సో ముందు మీరేం చేస్తారంటే, సార్ కరెంట్ అఫైర్స్ మనం ఎప్పటి నుంచి చదవాలి? మినిమం 6 months బిఫోర్ నుంచి అయితే మీరు కరెంట్ అఫైర్స్ చూడాలి కన్ఫామ్గా. మినిమం 6 months బిఫోర్ కరెంట్ అఫైర్స్ అయితే చూడండి. లైక్ జనవరి నుంచి చూడండి, ఓకేనా? జనవరి నుంచి కరెంట్ అఫైర్స్ అయితే చూడండి, ఓకేనా? సో దాని మీద నోట్స్ రాసుకోండి, మెయిన్ జరిగిన విషయాల్ని నోట్స్ రాసుకోండి. సో వాటిని రివిజన్ చేయండి, షార్ట్ నోట్స్గా ప్రిపేర్ చేసుకోండి, రివైజ్ చేయండి, రోజు చదవండి. ఆ తర్వాత కరెంట్ అఫైర్స్ తర్వాత మీరు స్పోర్ట్స్, చాలామంది స్పోర్ట్స్కి అయితే ఇంట్రెస్ట్ చూపిస్తారు చదవడానికైతే. సో దానికోసం నేనేం చెప్తున్నానంటే కరెంట్ అఫైర్స్ చదివిన తర్వాత మీరు స్పోర్ట్స్ చూడండి. సో ఇది కూడా లిటిల్ బిట్ ఇంపార్టెంటే, క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఆ తర్వాత జాగ్రఫీ, హిస్టరీ, ఎకనామిక్స్ మీరు ప్రిపరేషన్ బట్టి, మీరు ఒకవేళ జాగ్రఫీ, హిస్టరీ, ఎకనామిక్స్ కనుక ప్రిపేర్ అయ్యి ఉంటే సో ఈ 3 టాపిక్స్కి మీరు ఇష్ట ప్రకారంగా మీ సీక్వెన్స్తో అయితే చదువుకోండి. ఇన్ కేస్ మీరు ప్రిపేర్ కాకపోతే, ఇప్పుడు కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళైతే ముందు నేను చెప్పినవి చేయండి. కరెంట్ అఫైర్స్ చదవండి, దీనికి ఫస్ట్ ప్లేస్ ఇవ్వండి. తర్వాత స్పోర్ట్స్ చదవండి, దీనికి సెకండ్ ప్రియారిటీ అయితే ఇవ్వండి. సో థర్డ్గా అపాయింట్మెంట్స్కి అయితే ప్రియారిటీ ఇవ్వండి. సో ఇవి రీసెంట్గా జరిగినవి కాబట్టి మనం ఈజీగా యూట్యూబ్లో కానీ ఎక్కడైనా చూస్తే మనం ఇవి గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇది వ్యాస్ట్ సిలబస్, ఎకనామీ, హిస్టరీ ఇప్పటి నుంచి స్టార్ట్ చేసే వాళ్ళైతే దీన్ని ఏం చేయలేరు. సో దానికోసంగా వాళ్ళ కోసమే ఈ టాపిక్స్ అయితే ముందు చూడండి. ఇన్ కేస్ ప్రిపేర్ అయిన వాళ్ళు మీ సీక్వెన్స్ బట్టి దీన్ని కూడా రివిజన్ చేసుకోండి. సో నెక్స్ట్ మనకి బెస్ట్ టైం టేబుల్. చాలామంది నాకు మెసేజ్ చేస్తారు, సార్ ఈ 2 months ఉంది, టైం టేబుల్ ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా చదవాలి? అండ్ ఆల్రెడీ చదివిన వాళ్ళు ప్లస్ ఇప్పటి వరకు కూడా స్టార్ట్ చేయని వాళ్ళకి సో ఏదైనా టైం టేబుల్ ఉంటే చెప్పండి. సో మీకు అయితే ఒక బెస్ట్ టైం టేబుల్ ఇవ్వబోతున్నాను. సో ఆ టైం టేబుల్ ప్రకారం మీరు ఫాలో అయితే మీరు ఖచ్చితంగా మీ సిలబస్ని కంప్లీట్ చేసుకోగలుగుతారు. గ్యారంటీ 80+ మార్క్స్ అయితే స్కోర్ చేయగలుగుతారు, పక్కా అది మాత్రం. సో మనకి ఆర్ఆర్బిలో మినిమం 80+ కనుక మనం స్కోర్ చేయగలిగితే సేఫ్ జోన్, నో ప్రాబ్లం, సేఫ్. 80+ మీరు స్కోర్ చేయగలిగితే
మీరు క్వాలిఫై అయినట్టే. సో దానికి సంబంధించి ఈ ప్రిపరేషన్ అయితే మీరు స్టార్ట్ చేయండి. సో ఫస్ట్ మీరు 5:30కి లేస్తారో అది యువర్స్ చాయిస్, బట్ మీరు మాత్రం 6 AM నుంచి 8 AM వరకు మార్నింగ్ లేగానే బ్రెయిన్ షార్ప్గా ఉంటుంది. సో దానికి సంబంధించి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అయితే చదవండి. సో నోట్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్. 6 to 8 AM వరకు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ మాత్రం ప్రిపేర్ అవ్వండి, ఓకేనా. తర్వాత ½ an hour ఫర్ టిఫిన్కి ½ an hour టైం తీసుకొని, సో 8:30 నుంచి ఇంకో 2 hours, సో 2 hours పెట్టుకోండి. 8:30 to 10:30 వరకు. ఈ టైంలో మీరేం చేస్తారు అంటే మ్యాథమెటిక్స్కి అయితే పెట్టుకోండి టైం. మ్యాథమెటిక్స్కి అయితే పెట్టుకోండి. సో మీరు ఏం చేస్తారండి, ఇందులో ఏదైనా ఒక టాపిక్ తీసుకోండి. టాపిక్ తీసుకొని దానికి సంబంధించిన ఒక 20 క్వశ్చన్స్ ఉంటాయి. 20 క్వశ్చన్స్ సాల్వ్ చేయండి. సో 20 టైప్స్ అన్నీ మీరు టాపిక్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి, ఓకేనా. ఈ టైంలో మీరు ఇది చేయండి. సో ఇంకో ½ an hour బ్రేక్ తీసుకోండి. సో 11 AM నుంచి 1 PM వరకు మీరు ఏం చేయాలి అంటే ఆ రీజనింగ్ చూడండి. ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, బోరింగ్ అయితే ఉండదు. ఈ టైంలో మ్యాక్సిమం చాలామందికి నిద్ర అయితే వస్తుంది. సో దానికి సంబంధించి నేను రీజనింగ్ అది చెప్పడం జరిగింది. లైక్ సినిమా చూసినట్టు ఉంటుంది రీజనింగ్ కనుక మనం చేస్తే. చాలా ఇంట్రెస్టింగ్గా పజిల్స్ అని చెప్పి, పేపర్ కటింగ్, పేపర్ ఫోల్డింగ్స్ అని చెప్పి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఈ రీజనింగ్ చేయండి. ఇది కూడా సేమ్ ఫార్ములా ఏంటి, కాన్సెప్ట్ ప్లస్ క్వశ్చన్స్ ప్రాక్టీస్. సో 1 PM, సో 2 నుంచి మళ్ళీ కూర్చోండి. 2 PM టు 4 PM వరకు అయితే మీరు ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ అయితే చూడండి. సో ముందు నేను చెప్పిన మెయిన్ టాపిక్స్ అయితే చూడండి, ఆ తర్వాతే మిగిలిన టాపిక్స్కి అయితే వెళ్ళండి. సో 2 PM టు 4 PM, తర్వాత ½ an hour బ్రేక్ తీసుకోండి. సో 4:30 PM టు 6:30 వరకు అయితే సో ప్రాక్టీస్కి అయితే ఇంకొంచెం ఎక్కువ టైం తీసుకోండి. 7:30 వరకు. 7:30 వరకు మీరేం చేస్తారంటే ప్రాక్టీస్, ఇది కీ రోల్ అండి, మెయిన్ ప్రాక్టీస్ ఇది చేయాలి. ఓన్లీ PYQs అయితే ఒక టాపిక్ తీసుకోండి. ఏదైనా ఒక టాపిక్ ఈరోజు చేశారు, సో ఆ టాపిక్ సంబంధించి చేయండి, ఓకే. సో నెక్స్ట్ ½ an hour బ్రేక్ తీసుకోండి. 8 PM నుండి 9:30 or 10, యువర్ విష్. సో ఇక్కడైతే మీరు ఏం చేస్తారంటే ఇది కూడా మెయిన్ కీ రోల్ ఏంటంటే రివిజన్ అంటే టుడే ఏవైతే మీరు ప్రిపేర్ అయ్యారో, టుడే మీరు ఏ టాపిక్స్ అయితే చూసారో, న్యూ టాపిక్స్ నేర్చుకున్నారో, సో వాటికి సంబంధించి మీరు రివిజన్ అయితే చేయండి. సో ఇలా గనక మీరు ఎవ్రీడే గనక చేస్తే ఈ 30 డేస్లో లేదా ఈ 70 డేస్లో అయితే మీరు ఈజీగా RRB గ్రూప్ Dని అయితే క్రాక్ చేయొచ్చు. సో ఈ ప్రొసెసర్ అంతా ఫాలో అవ్వండి. సో ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే ముందు చదవండి. టైం అయితే చాలా తక్కువ ఉంది, 2 months ఉంది. సో ప్రాక్టీస్ చేయండి. సో మీకు వెపన్ ఏంటంటే మెయిన్ ప్రాక్టీస్. సో మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తారో రేపు ఎగ్జామ్లో మీరు అంత ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు, టైం మేనేజ్మెంట్తో సహా. సో మీరైతే ఇలా ప్రాక్టీస్ అవ్వండి. అండ్ మా గ్రూప్స్ అడ్డా ఆన్లైన్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం అయితే మీరు మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీని అయితే షేర్ చేయండి. సో వాళ్ళకు కూడా తెలియజేయండి, స్ప్రెడ్ చేయండి ఈ వీడియోస్ని అయితే. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఇట్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.